కృష్ణా జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవాళ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ వైద్యం సామాన్యులకు ఎంతవరకు అందుతుందో తెలుసుకునేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగారు. గూడూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్న ఎమ్మెల్యే అక్కడ అందుతున్న సేవలపై రోగులతో స్వయంగా ముచ్చటించారు. ఆసుపత్రిలో మందుల నిల్వలు, పారిశుద్ధ్యం మరియు డాక్టర్ల హాజరు పట్టికను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలగాలంటే మెరుగైన వైద్య సేవలు అందాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన చికిత్స అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఆసుపత్రిలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు ఇబ్బంది ఉంటే చెప్పండి, ఎమ్మెల్యే గారికి మన హాస్పిటల్లో ఇబ్బంది ఉంటే చెప్పండి. ఆయన వయసు కార్డులో 71 55. ఏంటమ్మా, ఏంటి బాగా చూస్తారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? హాస్పిటల్లో బాగా చూస్తారా? మూడు రోజులు చెప్పారులే, డాక్టర్ గారికి చెప్పారు, చూస్తారు. ఎమ్మెల్యే గారు చెప్పారు. అమ్మ మీరు ఎవరి నుంచి వచ్చారు?